హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్. ఈ మధ్య కాలంలోని వాట్సాప్ ఎంత బాగా అప్డేట్ అయిందంటే చాలా మంచి ఫీచర్స్ అయితే వచ్చాయండి. నేను చూపిస్తున్నది చాలా మందికి తెలిసే ఉండొచ్చు, తెలియలేని వాళ్ళ కోసమే ఈ వీడియో అండి. మనకి ఎన్ని ఫీచర్స్ వచ్చినా చాలా మందికి తెలియటం లేదు ఏది ఎలా వాడుకోవాలని. ఇప్పుడు ఇదేంటి అనేది నేను చెప్పేస్తాను, వినేయండి. ముందుగా మనం గ్యాలరీలోకి వెళ్ళి ఒక ఫోటో అయితే మనం సెలెక్ట్ చేసుకుంటాము. దాన్ని వాట్సాప్ లోకి పంపించిన తర్వాత అక్కడ మనకి పైన లెఫ్ట్ సైడ్ లోని ఒక మ్యూజిక్ సింబల్ అయితే వస్తుంది కదా, ఆ మ్యూజిక్ సింబల్ టచ్ చేస్తే మనకి సాంగ్ సెలెక్షన్ అయితే వస్తుంది. మనకి ఆ ఫోటోకి రిలేటెడ్గా ఏ సాంగ్ కావాలనుకుంటే ఆ సాంగ్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. టోటల్ మీరు సెర్చ్లోని ఏ సాంగ్ సెలెక్ట్ చేసినా, తెలుగు ఆర్ హిందీ ఇంగ్లీష్ ఏ మూవీ సెలెక్ట్ చేసినా చక్కగా అక్కడైతే మంచి సాంగ్స్ అయితే వచ్చేస్తాయి. ఏ యాప్లోనూ ఎడిట్ చేసుకొని ఇలాగ పెట్టుకోవాల్సినంత నెసిటీ లేదు. ఇక్కడ డైరెక్ట్గానే వాట్సాప్లోనే ఇలాంటి ఫీచర్ అయితే వచ్చేసింది. చక్కగా మనం ఆ సాంగ్ని సెలెక్ట్ చేసుకుని ఆ ఫోటోకి రిలేటెడ్గా అక్కడ పెట్టుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడైతే నేను తెలుగు లేటెస్ట్ సాంగ్స్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఆ తెలుగు లేటెస్ట్ సాంగ్స్ అయితే వస్తాయి కదా, మంచి సాంగ్ అయితే మనం సెలెక్ట్ చేసుకొని మనం అక్కడ డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. మనం చాలా వరకు ఎడిటింగ్ చేసుకొని ఎంతో శ్రమ పడితేనే కానీ ఈ ప్రాసెస్ అవ్వదు. అలాంటిది చక్కగా ఎంతో సింపుల్గా మనకి ఫాస్ట్గా అయిపోయేలాగా ఇలాంటి ఫ్యూచర్ అయితే వచ్చింది. చూసారు కదా, ఇక్కడ మనకి 15 సెకండ్స్ అయితే పెట్టుకోవడానికి అవుతుందండి, అంతకు మించి అయితే అవ్వదు. ఓన్లీ 15 సెకండ్స్ సాంగే అవుతుంది. మీరు కరెక్ట్గా ఆ ఫోటోకి రిలేటెడ్గా ఏ క్లిప్పింగ్ కావాలనుకుంటే ఆ క్లిప్పింగ్ని ఇలాగ స్క్రోలింగ్ చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా అయితే సెట్ చేసుకోవచ్చు. చూసారు కదా, దాన్ని అలా సెండ్ చేసేస్తే సరిపోతుంది. ఆ సాంగ్ని డన్ చేసేసి ఇలాగా వాట్సాప్లోని చాలా రకాలైతే వస్తున్నాయండి. కిందని కూడా ఏది కావాలంటే అది నేమ్ అయితే కిందని మనం దానికి రిలేటెడ్గా ఏం పెడదాం అనుకుంటున్న వర్డ్స్ అనేది కూడా చక్కగా పెట్టేసి చక్కగా సెండ్ చేసేస్తే డన్ అయిపోతుంది. నేనైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అని పెట్టాను, మర్చిపోకండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే కాదండి, మనకి చాలా రకాలైతే ఫీచర్స్ అయితే ఉంటున్నాయి. అక్కడ పైన చూసారా, మనం ఈ ఫోటోని క్రాప్ చేయాలని అనుకుంటే ఆ మ్యూజిక్ సింబల్ పక్కన ఉన్నది కదండి, దాన్ని అయితే టచ్ చేసి చక్కగా ఫోటోని అయితే మంచిగా అయితే క్రాప్ చేసుకోవచ్చు. అన్ని సెట్టింగ్స్ ఎడిటింగ్స్ అన్ని ఇక్కడే చేసుకోవచ్చు. చూసారు కదా, మనకి క్రాప్ ఎంతవరకు ఫోటో కావాలనేది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ పక్కన ఒక బుక్ లాగా ఉంది కదా, అలాగా ఆ బుక్ కూడా ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి ఏవైతే బొమ్మలు ఉన్నాయో అవి మనం అక్కడ కాపీ పేస్ట్ చేయొచ్చు. అలాగే మన లొకేషన్ అవని ఇంకా ఫోటోని ఏమైనా యాడ్ చేయొచ్చు. లేదు అంటే మనం ఏ టైంకి అయితే ఇది ఫోటోని మనం పెడదామని అనుకుంటున్నాం అనేది అది కూడా అక్కడ పెట్టచ్చు. చూసారు కదా, మనకి ఏది కావాలంటే అది అక్కడ సబ్జెక్ట్ కూడా టైప్ చేసి పెట్టచ్చు. అలాగా రకరకాల ఫీచర్స్ అయితే ఈ వాట్సాప్లోని చాలా బాగుంటుందండి. నెక్స్ట్ చివరిగా వచ్చేసరికి టెక్స్ట్ అనమాట. మనకి ఏ టెక్స్ట్ ఏది చేత్తో రాద్దాము అని అనుకుంటే మన ఫింగర్ టిప్తోనే ఏ కలర్ అయితే ఆ కలర్ సెలెక్ట్ చేసుకొని చక్కగా దాని మీద అయితే మనం మార్కింగ్ కూడా చేసుకోవచ్చు. కొంతమంది ఏదైనా పలానా పర్టికులర్ది చూపించాలి అని అనుకున్నప్పుడు దాన్ని మార్కింగ్ అయితే చేయొచ్చు కదా, ఆ టైప్గా అయితే ఆ మార్కింగ్ చేసుకోవడానికి కూడా చాలా రకాలు అయితే ఉన్నదండి వాట్సాప్లోనే. చాలామంది వీటిని యూజ్ చేసుకోరు, కొంతమంది తెలియక. తెలిసిన వాళ్ళు ఎలాగో యూజ్ చేసుకుంటారు, తెలియలేని వాళ్ళ కోసమే ఈ వీడియో అండి. మీలో ఎంతమందికి ఈ ఫీచర్స్ తెలుసు, వాడుకుంటున్నారు అనేది కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో పెట్టండి. మన ఛానల్లోని ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే ఉంటాయి, తప్పకుండా వాచ్ చేసేయండి. నేను ఏదైనా మోటివేషన్ రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ రిలేటెడ్గా వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. నా ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.